హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్కేరో విత్ 150. హలో, ఈరోజు అయితే మనం ఏం చేయబోతున్నాం అంటే ఐ థింక్ వుడ్ అనేది కట్ చేయబోతున్నాం అండ్ కొంచెం చిన్న మైనింగ్ కూడా చేయబోతున్నాం. ఇదైతే లెట్స్ ప్లే వరల్డ్ ఎపిసోడ్ 2. ఈ వరల్డ్లో అంత చిన్న చిన్న బిల్స్ చేయను అని అంటున్నా అని చెప్తా, ఎందుకంటే అన్నీ చాలా పెద్ద పెద్ద బిల్స్. ఇప్పుడైతే మనం ఫస్ట్ స్టోన్ అయితే కట్ చేసుకుందాం. మనకు చాలా తక్కువ స్టోన్ అనేది అసలు లేదు ఇక్కడ, ఎందుకంటే చూడండి ఒకసారి స్టోన్ ఎంత ఉందో చూపిస్తా. మీకు స్టోన్ అయితే ఎంత ఉందో చూపిస్తా, ఆగండి. ఇక్కడైతే చాలా స్టోన్ ఉంది, అదండి. మనకి ఎంత కావాలంటే అంత స్టోన్. ఇప్పుడైతే మనం వీడిని చూసి నేను పోలార్ వేయాలనుకున్నా. గైస్, ఇప్పుడైతే మనం పైకి అయితే వెళ్దాం. పైకి 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 పదరా పదరా పదరా, పైకి పైకి పదరా. అరే పైకంటే ఆ పైకి కాదు. ఓకే, ఇప్పుడైతే ఓకే స్టోన్ అయితే కలెక్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. స్టోన్ అంటున్నా, కోల్ మన ఇంటికి కావాల్సిన వెలుగు కోలే కదా గైస్, కోలే మెయిన్ ఇంపార్టెంట్. ఈ మైన్ క్రాఫ్ట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఐటమ్ ఏదైనా ఉందంటే అది వుడ్ అండ్ క్రాఫ్టింగ్ టేబుల్. ఎందుకంటే మనం క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకోవాలంటే వుడ్ కావాలి. క్రాఫ్టింగ్ టేబుల్ లేకపోతే అయిపోతాం మనం అందరం, ఎందుకంటే మనం క్రాఫ్టింగ్ టేబుల్ లేకపోతే ఏం చేయలేం. డొల్లా. అండ్ గైస్, మీకైతే ఒక స్టాక్ కలెక్ట్ చేసినాక చూపిస్తా. గైస్, ఒక స్టాక్ అయితే కలెక్ట్ చేసుకున్నా. మనం పైకి పోయి ఏమైనా ఉందేమో చూద్దాం. పదండి ఓకే, పైకి వచ్చేసినాం గైస్. ఇక్కడ ఏమైనా ఉన్నాయా? అవతల సైడ్ ఏం లేవు. ఇప్పుడు మనం ఒక క్రాఫ్టింగ్ టేబుల్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మనకి ఇది ఉంది యాక్స్, గోల్డ్ యాక్స్ ఉండగా మనం కొత్త యాక్స్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేనే లేదు గాయస్. ఇప్పుడు మన లాస్ట్ సీజన్ ఉంది కదా ఎస్కే వరల్డ్, ఆ వరల్డ్లో లాగే ఇక్కడ కూడా నాకు దగ్గరలో ఫారెస్ట్లో ఏం దొరకట్లేదు. అసలు ఆ వరల్డ్లో ఇంకా ఫారెస్ట్ ఉంది, కానీ ఇక్కడ ఫారెస్టే లేదు. ఉంటే ఏదో 2-3 చెట్లు ఉన్నాయి అంతే. మళ్ళీ దానిలో సాప్లింగ్స్ వస్తాయి, ఆ సాప్లింగ్స్ని కలెక్ట్ చేసుకోవడం మెయిన్. ఈవినింగ్ అయిపోతున్నట్లుంది, మనం చెట్లను కట్ చేసుకొని వెళ్ళిపోదాం. నీకు ఇంటికి వెనక చూపిస్తా. గైస్, ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసినాం. నైట్ కూడా అయిపోయింది. ఒకసారి చూడండి ఎంత బాగుందో మూన్. వీడక్కడ సావరా. అర్రే అయ్యా సావరా. సర్లేండి, మూన్ చాలా బాగుంది. అయితే మనం స్లీప్ వేసేద్దాం మన వాళ్ళు చనిపోకముందే.
గైస్ మీకైతే కొంచెం వుడ్ అయితే కొట్టి చూపిస్తా. చూడండి నా దగ్గర ఇప్పుడైతే 19 వుడ్ ఉంది. ఇక్కడ మనం క్రాఫ్టింగ్ టేబుల్ ఆగండి గైస్. అసలు నా దగ్గర చాలా వేస్ట్ ఐటమ్స్ ఉన్నాయి, అంటే ఇప్పుడు తీసుకపోకూడదు అన్న ఐటమ్స్. ఓకే, ఈ ఐటమ్ వద్దు, ఇదొద్దు, ఇదొద్దు, అసలు హేవెల్స్ అవసరం లేదు. ఓకే, కోల్ అవసరం లేదు, ఎందుకన్నా మంచిది. ఒక 10 వద్దులే. ఇప్పుడు లెట్స్ అని వేస్ట్ ఎందుకు గైస్. ఓకే, ఇక్కడ హేవెల్స్ ఉన్నాయి, వద్దు. గైస్ మీకు ఏదైనా ఫారెస్ట్ దొరికితే నేను చూపిస్తా. అరే జాంబీ, రే విలేజర్, సిగ్గులేదురా. అరే నన్ను చంపుతావేంద్రా. గాయస్ ఇప్పుడైతే ఒక ఫారెస్ట్ దొరికితే మీకు చూపిస్తా. గాయస్ ఈ వుడ్ కట్ చేయడానికి చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే మన దగ్గర ఫారెస్ట్లు అసలు దొరుకుతలేవు. అసలు దూరం దూరం పోవాల్సి వస్తుంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ట్రీ కనిపిస్తుంది. ఇప్పటికీ చాలా దూరం వచ్చిన బేస్ని వదిలేసి. అండ్ ఈ వరల్డ్ మనం కట్టే బిల్స్కి పర్ఫెక్ట్ సెట్ అబ్బా, ఎందుకంటే చాలా ప్లేన్స్ ఉన్నాయి. రివేనా, ఓ ఓ ఓ పెద్ద కేవ్, చాలా బాగుంది. అవును గాయస్, మైనింగ్కి కూడా వెళ్ళిపోవాలి మనం. వద్దురా గాయస్, థర్డ్ ఎపిసోడ్లో అయితే నేను మైనింగ్కి అమ్మయ్యా జస్ట్ లెట్స్ గో. ఫారెస్ట్ అయితే దొరికింది ఫైనలీ. ఇప్పుడైతే మనం థర్డ్ ఎపిసోడ్లో నేను ఏం చేస్తా అంటే మొత్తం మైనింగ్ మీద మైనింగ్ చేసేస్తా. చాలా బాగున్నాయి గైస్ ఈ మౌంటైన్స్. ఇప్పుడైతే నేను వుడ్ కట్ చేసి మీకు చూపిస్తా. నైట్ వరకు కట్ చేస్తూనే ఉంటా గైస్ నేనైతే. గైస్ ఇక్కడైతే నాకు ఫస్ట్ షుగర్ కేన్ అయితే దొరికింది. చూడండి మనకి అచీవ్మెంట్ కూడా వచ్చింది. ఫస్ట్ది కాబట్టి అచీవ్మెంట్ వస్తుంది ప్రతి దానికి. అయితే ఇదైతే సెకండ్ యాక్స్ నాది. ఒక యాక్స్ అయితే అయిపోయింది, 2 స్టాక్స్ వచ్చినాయి. ఇప్పుడైతే నైట్ అయ్యేంత వరకు నేను ఇట్లానే కట్ చేసుకుంటూనే ఉంటా. గాయస్ ఇది చూడండి, 2 ట్రీస్ ఒకే దగ్గర ఉన్నాయి. ఎన్నో రోజుల తర్వాత చూస్తున్నా ఇట్లాంటి ట్రీ, అసలు ఉంటుందని కూడా తెలీదు. అండ్ ఇప్పుడైతే నైట్ అయిపోతుంది, మనం ఎంత తొందరగా అంటే అంత తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి. గైస్ ఆ ఫారెస్ట్కి నా ఇంటికి చాలా దూరం ఉంది, అందుకే చాలా టైం అయింది నేను వచ్చేసరికి మా ఇంటికి. అంటే అంతసేపు ఏం వెళ్ళాను, ఒక 5 to 6 minutes. తొందరగా స్లీప్ వేసేయాలి. డే 3. ఇప్పుడైతే మీకు ఎంత వుడ్ కలెక్ట్ అయిందో చూపిస్తా. 3 stacks, 20 saplings and leaf litter 17, sugar cane 5, 2 emeralds. ఎట్లా వచ్చాయో తెలీదు. అండ్ ఈ ట్రేడర్ గాడు వండరింగ్ ట్రేడర్ ఆగరా, నేను ట్రేడ్ చూస్తా. స్వింగ్స్ వాటర్ బకెట్ వేస్తే 2 emeralds. ఓకే, అరే నాకు లీడ్స్ కావాలి. అయ్యో పడిపోయినా. ఓకే, తొందరగా
తొందరగా డిక్ చేసేరా. అమ్మయ్య చేసేసినాడు. ఓకే ఓకే గైస్, ఇది మన ఎపిసోడ్ వచ్చేసి కట్టింగ్ వుడ్. మొత్తం వుడ్ కట్ చేసిన, కొంచెం కాబుల్ స్టోన్ మైనింగ్ కూడా చేసిన, కాపర్ మైనింగ్ కూడా చేసిన. ఫస్ట్ కాపర్. ఇది గైస్ ఈరోజు ఎపిసోడ్ అయితే. హోప్ యూ ఎంజాయ్డ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఏం చేయబోతున్నామంటే మైనింగ్కి వెళ్ళిపోతున్నాం. మైనింగ్కి 4th ఎపిసోడ్లో నా బేస్, 4th అయినా 5th అయినా నా బేస్, కానీ 3rd ఎపిసోడ్ మాత్రం కన్ఫర్మ్గా మైనింగ్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు చాలా తక్కువ ఐటమ్స్ ఉన్నాయి. లాస్ట్ టైం లాగా డైమండ్ ఆర్మర్ అంత ఈజీగా అంత మెల్లగా చేయను. ఇప్పుడు చాలా ఫాస్ట్గా చేసేస్తా అన్నీ. ఇంకా ఇది ఈ వీడియో వచ్చేసి బాయ్ బాయ్, సీ యూ సూన్.